జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కొత్త హిందీ సినిమా వార్ 2 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల్లో 297 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 155 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 155 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో మరో 150 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 150 కోట్ల షేర్ రావాలంటే మరో 300 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది. ఇక ఏమన్నా కలెక్షన్స్ వస్తే ఈ వీకెండ్లో రావాలి. నాకు తెలుసు మరో 10-20 కోట్లు రావచ్చు. సో 150 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. జూనియర్ ఎన్టీఆర్కి టెంపర్ తర్వాత ఫ్లాప్ లేదు. ఈ వార్ 2 మొదటి హిందీ సినిమాతో కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. అది మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ల కొత్త హిందీ సినిమా వార్ 2 రిలీజ్ అయిన మొదటి వారంలో 297 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 155 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 155 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 150 కోట్ల షేర్ రావాలి. సినిమా హిట్ అవ్వాలి అంటే 150 కోట్లకు షేర్ రావాలంటే మరో 300 కోట్ల గ్రాస్ రావాలి. అసాధ్యము. సినిమా 150 కోట్ల నష్టాలతో ప్రస్తుతానికి కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.